జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన పదవికి రాజీనామా చేయడం నేను ఎంతగానో స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మరి గత 14 నెలలుగా ఆయన ఎన్నో రకాలుగా వేచి చూశాడు. అయినా కూడా హైకమాండ్ ముసలి నాయకుల మాటలు విని ఆయన మీద ప్రజల్లో కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తప్పు సమాచారం పోతుంది. అవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపటికి పార్టీ చిన్న చూపు చూస్తా ఆయన్ని తగిన స్థానం కల్పించకుండా ఆయన చుట్టూ ఉండే నాయకులపైన వేడేయడం, అలాగే ఓదార్పు యాత్రని దానికి సహకరించకుండా ఉండడం, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మనసు చాలా కలత చెందింది. అయితే కాబట్టి ఆయన ఇన్ని రోజులు కూడా వేచి చూసాడు. 14 నెలల కాలంలో కూడా ఏ రోజునైనా సరే పార్టీ నుంచి ఆయనకి ఏమన్నా మంచి సంకేతాలు అందియని వేచి చూశాడు. కానీ పార్టీ మటుకి ఆయన్ని దూరం పెట్టడానికే ప్రయత్నించింది. సో ఇంకా చూస్తే మన వైఎస్ వివేకానంద గారిని అక్కడ పిలిపించి లాబింగ్ చేయడం, అలాగే ఇక్కడ పార్టీ నాయకులు కూడా వెళ్ళి ఈ గురించి తప్పుగా చెప్పడం, అలాగే ఇలాంటి సంఘటనలో రాజశేఖర రెడ్డి గారి మనసు కలిసి చేసింది. అలాగే మన చిరంజీవి గారికి అయితే ఒక్క రోజుకే సోనియా గారి అపాయింట్మెంట్ దొరికింది. మరి రాజశేఖర రెడ్డి గారి భార్య అయిన విజయలక్ష్మి గారికి మరి అపాయింట్మెంట్ దొరకడానికి 40 రోజుల కాలం పట్టింది. అంటే ఇక్కడ తెలిసిపోతుంది ఎంత చేసినతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచిన ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలను మర్చిపోయి ఏదో కాంగ్రెస్ పార్టీ పథకాలలాగా మరి వాళ్ళు చెప్పుకోవడానికి చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ పథకాలన్నింటినీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజల కార్యక్రమాలు మొదలుపెట్టడం, అలాగే మన సాక్షి చనిపోయిన